జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యోగ జేఏసీ మరి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కార్మికుల ఐక్యంగా ఏర్పడినటువంటి జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీసు ప్రాంగణం లోపల మరి మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బాడ్జీతో నిరసన తెలుపుతూ మరి ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులందరినీ ఏకకాలంలో విడుదల చేయాలని, పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, మరి 5 డిఏలు పెండింగ్లో ఉన్న నిమ్మకు నేరెత్తినట్లు ఉండి మరి డిఏలను కూడా విడుదల చేయకుండా ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మరి అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి మరి ఈ రోజు వరకు కూడా దానిపైన ఎటువంటి చర్య తీసుకోకపోవడం, మరి అదేవిధంగా మరి ఈరోజు ఎంతోమంది పెన్షనర్లు మరి ఉద్యోగ విరమణ చెందుతున్న వారికి అందాల్సినటువంటి బకాయిలు ఇప్పటి వరకు రాకుండా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. మరి ఏది ఏమున్నా పెండింగ్ బిల్లులు అందరూ ఏకకాలం లోపల విడుదల చేయాలని కోరుతూ ఈరోజు జేఏసీ ఆధ్వర్యం లోపల నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. మరి ఇదే విధంగా ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి ప్రదర్శిస్తే రానటువంటి కాలం లోపల ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ధర్మ కార్యక్రమానికి కావచ్చు లేదా ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభించే విధంగా కార్యక్రమాలు రూపొందించే దిశగా జేఏసీ రాష్ట్ర కమిటీ ముందున్నదని తెలియజేస్తూ మరి దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలని, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాల కాలం అవుతున్నా ఇప్పటి వరకు మరి డిఏలు కానీ పిఆర్సీ కానీ మరి సిపిఎస్ రద్దు కానీ ఇప్పటి వరకు ప్రకటించకపోవడం శోచనీయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఏది ఏమున్నా ప్రభుత్వానికి ఒక విన్నపం, ఎందుకంటే చిన్నగా ఇప్పుడు మధ్యాహ్న సమయంలోనే మాత్రమే కార్యక్రమాన్ని రూపుదిద్దుకుంది. దీన్ని పెద్ద ఉద్యమం రూపంలోకి తీసుకుపోకుండా మరి ప్రభుత్వం మరియు మొన్న జరిగినటువంటి 7వ తారీఖు హైదరాబాద్లో జేఏసీ రాష్ట్ర జేఏసీ మీటింగ్లో నిర్ణయం మేరకు ఈరోజు మరి ప్రతి ఒక్క జిల్లాలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కూడా వికారాబాద్ జేఏసీ పక్షాన మరి ఈరోజు మధ్యాహ్న సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రతి ఒక్క ఉద్యోగులందరూ ఈ యొక్క కార్యక్రమాలు మరి పాల్గొనడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండలాలలో అక్కడ ఎక్కడికక్కడ ఉద్యోగులు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అక్కడ మండలాల్లో తహసీల్దారుల గారికి వారి యొక్క వినతి పత్రము సమర్పించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎందుకంటే మరి ఉద్యోగులు ఇప్పటికే 30 నెలలు దాదాపుగా 30 నెలలు కావస్తుంది. దాదాపుగా 38 నెలల సంది అన్ని విధాలుగా మరి ప్రభుత్వం చెప్తున్న కొద్దీ మేము కూడా వినుకుంటూ వస్తున్నాము. 30 నెలల కాలం వ్యవధి దాటిపోతుంది, పిఆర్సీ సమయం దాటిపోయింది. మరి పెండింగ్ బిల్లులు కూడా 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ కూడా ఉన్నాయి. మరి చాలామంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అవుతున్నారు, వాళ్ళకు కూడా బిల్స్ రావట్లేదు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళు 30-40 సంవత్సరాలు కష్టపడి మరి వాళ్ళు రిటైర్మెంట్ అయితే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాకపోతే వాళ్ళు చాలా ఆందోళన చెందుతూ ఈరోజు, ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళకు ఉంటారు, ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, పిల్లగాడిని చదువులో కావచ్చు, ఆ డబ్బు అవసరం ఉంటుంది. మరి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు కూడా ఇవ్వకపోవడం అనేది ఎలా చాలా బాధాకరం. దయచేసి ఇట్టి విషయాలపైన మరి జేఏసీ మొన్న మీటింగ్లో తీర్మానం చేసుకొని ఇంకా మనము సమస్య కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులు అంతా కలిసి ఏకతాటిగా చిన్నగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఈరోజు మధ్యాహ్నం లంచ్ అవర్లో మరి రాబోయే నెలలో మే 5వ తారీఖు రోజు కూడా ఒకరోజు కంప్లీట్గా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆ పిలుపు మేరకు మేము ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది జిల్లాలో. మరి ఎందుకంటే చాలా సమస్యలు
ఇలా పీఆర్సీ దాదాపుగా పీఆర్సీ కాల పరిమితి చెందిపోయి మళ్ళీ ఇంకో పీఆర్సీ కూడా రాబోతుంది. మరి పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ను కూడా మరి అందువాళ్ళు రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారి యొక్క మాటకు మరి వారు కట్టుబడి ఉండి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరుచున్నాము. అదేవిధంగా మరి ఉద్యోగులు ఎందుకంటే మరి దాదాపు తెలంగాణ వచ్చినప్పటి 2 గంటలు 3 గంటలు ఎక్కువ పనిచేయడం వల్ల ఉద్యోగులకు కొంచెం ఆరోగ్యకరంగా కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఆరోగ్యకు సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్స్ మరి త్వరలోనే మరి అసెంబ్లీలో ప్రకటించారు. కానీ విధి విధానాలు ఇంకా ఇప్పటివరకు రావడం లేదు. మరి ఉద్యోగులు ఆ హెల్త్ కార్డుల కోసం కూడా ఎదురు చూడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్యోగి యొక్క హెల్త్ కార్డు కూడా త్వరలోనే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యలపైన 63 సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలను మరి ఒక్కొక్కటి పిలిచి మరి రాష్ట్ర జేఏసీ నాయకత్వాన్ని పిలుచుకొని మీరు త్వరగా మాట్లాడి ఈ సమస్యను పెద్దగా కాకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని మేము తెలియజేసుకుంటూ ఈ యొక్క జేఏసీకి మేము మా వికారాబాద్ జిల్లా తరఫున ప్రతి ఒక్క సంఘంలో జేఏసీలో ఉన్నటువంటి భాగస్వామ్యాలు టీచర్ సంఘాలు కావచ్చు, పెన్షనర్ సంఘాలు కావచ్చు, ఉద్యోగ గెస్టెడ్ అధికారులు కావచ్చు, క్లాస్ 4 అధికారులు అందరూ కూడా కట్టుబడి ఉండి మేమంతా కూడా జిల్లా నుంచి మేము కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై జై జై. అన్నలందరూ ఇంత చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఉద్యోగస్తులు చిన్న జీతాలతోటి చాలా కష్టపడుతున్నారు. మేము జమ చేసుకున్న పైసలు కూడా మాకు రాని సందర్భాలు చాలా ఎక్కువైపోయినాయి. అంటే మా హక్కుల కోసం పోరాటాలు ఉన్నాయి కానీ వేరే హక్కుల కోసం కూడా పోరాడతలేం. ఇక్కడ మాకు రావాల్సిన డబ్బులు, మాకు ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. హెల్త్ కార్డ్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న జీతం మధ్యతరగతి వాళ్ళు ఒక జీతం చేసుకుంటూ 20 లక్షలు 30 లక్షలు బిల్లులు కట్టాలని చాలా కష్టంగా ఉంది. మాకు బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నది. ఆ లివింగ్కి తగ్గట్టు మాకు కూడా ఇవన్నీ కావాలి, ఫిట్మెంట్ కావాలి. మేము ఎన్నో 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే ఫిట్మెంట్ పీఆర్సీ కావాల్సింది ఉంది. అవన్నీ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు మేము రోడ్డు మీదకి వచ్చాము. ఎందుకు రావాల్సి వచ్చింది? ఉద్యోగస్తుల గురించి కూడా ప్రభుత్వం వాళ్ళు ఆలోచన చేయాలి. మేమందరం ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? మేమంతా వాళ్ళ పిల్లలు లాంటి వాళ్ళమే కదా. మరి మాకెందుకు చేయట్లేదు? ఇవన్నీ అడుగుతున్నాం, ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాం. మా జేఏసీ సంఘ నాయకులందరూ కూడా అడిగి విసిగి వేసారి ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మాకు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా తప్పకుండా దీనికి ఫైట్ చేస్తాం. ఇచ్చిన 63 డిమాండ్స్ కాకుండా కూడా మెయిన్ డిమాండ్స్ 5 డిమాండ్స్ పెట్టాం. ఓపీఎస్ నుంచి సిపిఎస్ నుంచి ఓపీఎస్ కావాలని, 51% ఫిట్మెంట్ కావాలని చెప్పేసి, హెల్త్ కార్డ్స్ కావాలని చెప్పేసి, మాకున్న పెండింగ్ బిల్లని శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాం. ఇవన్నీ మినిమం మేము అడిగేటి అన్నీ మా హక్కులు. ఇవన్నీ మా హక్కులను కూడా మీరంతా తీసేసుకొని ఇక్కడ లేవు అక్కడ లేవు అని చెప్పకుండా దయచేసి మీ వాళ్ళుగా మీ పిల్లలుగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మీ వాళ్ళే. మేమందరం ఎలా కష్టపడుతున్నాం, ఏం కష్టపడుతున్నాం అనేది ప్రతి గుండెని కదిలిస్తే కూడా అర్థమవుతుంది. కాబట్టి గవర్నమెంట్కి మేము ఒకటే వినతి చేస్తున్నాం, ఖచ్చితంగా మా హక్కులు నెరవేర్చాలి. మమ్మల్ని అందరినీ కూడా సంతోషపరుస్తారని ఆశించి మా అన్నలు కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తూ తప్పకుండా మరి ఈ ఉద్యమం ఇక్కడితో ఆగకుండా పెద్దగా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి, మా హక్కులు మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. टीजेएसी की जानिब से उनके बात पे आज 17 तारीख 4वां महीना 2006 में कलेक्ट्रेट विकाराबाद जेएसी की जानिब से हम जो स्ट्राइक का लंच मोशन में जो ये करे हैं, हम वज़ीर आला जनाब रेवंत रेड्डी साहब से उनकी कैबिनेट से एक ही हम डिमांड कर रहे हैं. उन्होंने जो मैनिफेस्टो में जो लगे 6 महीने के अंदर हमारी गवर्नमेंट आए से 6 महीने के अंदर डीएस और पीआरसी और ओपीएस को निकाल के सीपीएस को निकाल के ओपीएस करते बोल के उनका वादा, उनका आज तक 3 हो रहा. उन्होंने वादे के ख़िलाफ़ है. गवर्नमेंट एम्प्लॉइज़ उनको उनके फैमिली मेम्बर्स कैसा, हमारे माँ बाप कैसा, हम उनके बच्चे हैं. हमारे जो परेशानियाँ पूरे सुन के उन्होंने हमारे जो वादा करे हैं वादे के ख़िलाफ़ है. गवर्नमेंट जल्द से जल्द हमारे को पीआरसी अमल में लाना, हेल्थ कार्ड ज़रूरी इशू करना और हमारे जो डिमांड्स है, जो कई लोग जो बुज़ुर्ग लोग हैं उन्होंने जो रिटायर्ड होकर 5-5 साल 4-4 साल 3-3 साल हो रहा, वैसे रोडों पे आज स्ट्राइक कर रहे बोले तो आज गवर्नमेंट को कितना तकलीफ़ हो रहा. बुज़ुर्ग लोगों को धूप में और उन्होंने जो सुबह से खाना नहीं के यहाँ पे आ रहे, उनके बच्चों शादी को है और घरों में बच्चों के पढ़ाने के लिए वो सब छोड़ के उन्होंने एक भीख मांगने का तरीक़ा ये गवर्नमेंट बेइज्जती कर रही एम्प्लॉइज़ को. क्योंकि हमारा हक़ है, ये फंडामेंटल राइट्स है, कॉन्स्टिट्यूशन का हक़ है. हम जो रिटायरमेंट हो रहे हैं इमीडिएट उनको जो आने का हक़ है वो हक़ देने का गवर्नमेंट का पूरा 100% देना है. क्योंकि उन्होंने 30-35-40 साल जो ड्यूटी करके उन्होंने रिटायर्ड होने के बाद उनका आने का हक़, उन्होंने जो इंस्टॉलमेंट पे ये सब 6-6 3-3 साल तक जो रोकना ये नाइंसाफ़ी है. हम टीजेएसी के जानिब से विकाराबाद डिस्ट्रिक्ट के जानिब से हमारे डिस्ट्रिक्ट के वज़ीर आला रेवंत रेड्डी साहब हमारे डिस्ट्रिक्ट के हैं. हम उनसे बरोबर लड़के हक़
हक लेंगे। हम चाहे तो कुछ भी करेंगे, हम उनसे हक लड़ेंगे, हक लेंगे। हम उनके बच्चे हैं, उन्होंने माँ बाप के साथ हमारे पूरा हक दिलाते बोल के पूरी उम्मीद कर रहे हैं गवर्नमेंट से। थैंक यू, ये जो टाइम वक्त दिया वो थैंक यू। ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ సంఘాలు, తర్వాత విశ్రాంత ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, అనేక డిపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా సోదర సోదరిమణులకు నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మరి 4 సమస్యలు ఉన్నాయి. దీంట్లో అన్నిటికంటే మొదటిది పీఆర్సీ ప్రకటించాలని చెప్పేసి మరి అందరూ కూడా కోరడం జరుగుతున్నది. రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు. ఆల్రెడీ ఇంతకుముందే రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి 22 కోట్ల రూపాయలు డిజిటల్ హెల్త్ కార్డులకి ఇచ్చినామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు విధి విధానాలు అనేటువంటి రూపొందించలేదు. కాబట్టి హెల్త్ కార్డులు అనేటువంటి ఎప్పుడు వస్తాయనేటువంటిది చాలా చాలా క్లిష్టమైన సమస్యగా మారిపోయింది. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి చాలామంది హాస్పిటలైజ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ లక్షల రూపాయలు బిల్లు చెల్లించలేక వారు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అది తర్వాత 24 మార్చి నుండి ఏవైతే మరి రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాలనో ఆ బెనిఫిట్స్ కూడా ఇప్పటివరకు అందలేవు. ఎవరైతే కోర్టుకు వెళ్తున్నారో వాళ్ళకు మాత్రమే కొద్దిగా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. తర్వాత ఈ సిపిఎస్ నుండి ఓపీఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి మరి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అదే రకంగా ఈ 5 పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని చెప్పేసి అందరూ కోరుతున్నారు. కాబట్టి ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఎందుకంటే ఈరోజు కేవలం భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏ పోరాటమైనా దశల వారీగా కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాం నిరసన, తర్వాత ధర్నాలు, ర్యాలీలు, కాబట్టి ఆ రకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. కాబట్టి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుపరిపాలనను అందిస్తారని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే. ఇవన్నీ కూడా న్యాయపరమైన డిమాండ్లే. కాబట్టి కొత్తగా మేము అడగడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించి తప్పకుండా మరి వీటన్నిటిని కూడా ఆమోదిస్తారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తుంది.